నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము బ్రాండ్ న్యూ మహేంద్రాలో XUV 7 X4 ఈ వెహికల్కి మనం కంప్లీట్ యాక్సెసరీస్ అనేది చేశాము. సో న్యూలీ మార్కెట్లో లాంచ్ అయిన వెహికల్ ఇది. సో మనం ఎక్స్టర్నల్ ఇంటర్నల్గా రెండు రకాల యాక్సెసరీస్ దీంట్లో వేసాము. సో వన్ బై వన్ నేను చూపిస్తాను, రండి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మన ఈ 7 X4కి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. సో ఈ డోర్ వైజర్ పెట్టడం వల్ల వర్షం నీళ్ళు లోపలికి రాదు. అట్ ద సేమ్ టైం ఎండాకాలంలో కూడా ముఖం మీద మనకు షేడ్ పడుతుంది. దిస్ ఇస్ ప్రీమియం క్వాలిటీ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్ ఆర్ రెయిన్ వైజర్ కూడా అంటారు. అలాగే ఇక్కడ చూడండి సైడ్ బిడింగ్, ఇది కంప్లీట్ ABS సైడ్ బిడింగ్. సో దీంట్లో క్రోమ్ మధ్యలో రావడం లేదు. ఒరిజినల్ షోరూంలో ఎట్లా వస్తుందో హై ఎండ్ మోడల్కి అలాంటి సైడ్ బిడింగే పెట్టాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెహికల్ మనం ఓపెన్ చేసినప్పుడు పక్కన ఉన్న వెహికల్కి తగలకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, డోర్ వైజర్, సైడ్ బీడింగ్, అలాగే డోర్ గార్డ్. దీంతో పాటు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ కాల్డ్ సైడ్ ఫుట్ రెస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్స్క్లూజివ్ 7 XO సైడ్ ఫుట్ రెస్ట్. సో ఇప్పుడు ఈ ఫుట్ రెస్ట్ మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఫిట్ చేసాము. దీనివల్ల ఏంటంటే వెహికల్ హైట్ ఉండడం వల్ల మనకి ఎక్కడానికి దిగడానికి బాగా ఈజీగా ఉంటుంది. దీన్ని OE ఫుట్ స్టెప్ కూడా అంటారు, మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ దిస్. అలాగే ఈ వెహికల్లో రియర్ ప్రొటెక్షన్ గార్డ్, ఇది చూడడానికి బ్లాక్గా ఉంది, బ్లాక్ బ్యూటీ, బట్ దిస్ ఇస్ నాట్ ఫైబర్, ఇది కంప్లీట్లీ అల్యూమినియం. సో మనకి ఏదైనా వెహికల్ వచ్చి టచ్ అయితే కూడా మన బండికి సేఫ్ అవుతుంది. ఇది షోరూమ్ మోడల్, ఇది కూడా. సో ఎక్స్క్లూజివ్ మోడల్. సో ఇప్పుడు మీరు చూశారు కదా, సైడ్ ఫుట్ రెస్ట్, అలాగే డోర్ వైజర్, సైడ్ బిడింగ్ అండ్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్, ఇలాంటిది ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా వేసాము. సో ఇంటర్నల్గా మనం ఏమేమి వేసాము రండి చూద్దాం. ఇప్పుడు ఈ వెహికల్లో షోరూమ్ నుంచి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ సాఫ్ట్ లెదర్ సీట్ కవర్ అనేది వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ సీట్ కవర్ కాదు, ఎందుకంటే ఇది ప్రీమియం మోడల్ ఇది. కానీ కింద మ్యాటింగ్ లేదు. ఇక్కడ చూడండి, మనం దీనికి 7D మ్యాట్ అనేది వేసాము. ఈ 7D మ్యాట్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఈ మ్యాటింగు. సో కంప్లీట్గా లోపల 7D మ్యాట్ అనేది మనం దీనికి వేసాము. సో ఇప్పుడు 7D మ్యాటింగ్తో పాటు సమ్మర్ సీజన్ కదా, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ నానో సెరామిక్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఫిలిం. సో అసలు ఫిలిం వేసినట్టు ఉండదు, మీకు టోటలీ విజిబుల్ క్లియర్గా ఉంటుంది. సో దిస్ ఇస్ 100% మీకు ఎండాకాలంలో బాగా యూస్ అవుతుంది. దీని హీట్ రిజెక్షన్ 70 to 80% ఉంటుంది. UV రిజెక్షన్ 99.9% ఉంటుంది. సో వెహికల్కి సేఫ్టీ కూడా ఉంటుంది. సో మనం ఇటువంటి ఈవెన్ వీ హ్యావ్ పుట్ దిస్ నానో సెరామిక్ టు విండ్ స్క్రీన్ ఆల్సో. విండ్ స్క్రీన్ పెట్టడం వల్ల ఏంటంటే బండి ఎక్కడన్నా మనం పార్క్ చేసినప్పుడు లోపల తొందరగా వేడి అవుతుంది కదా. సో ఇట్లా కంప్లీట్గా సన్ కంట్రోల్ నానో సెరామిక్ ఫిలిం ప్రొటెక్షన్ వేయడం వల్ల ఎండ అనేది 70% కట్ అవ్వడం వల్ల లోపల తొందరగా వేడి కాదు. అట్ ద సేమ్ టైం మనం డ్రైవింగ్ కూడా చల్లగా ఉంటుంది. సో మనకు ఇది కాకుండా సేఫ్టీ కూడా బాగుంటుంది కదా. సేఫ్టీ ఎలా ఉంటుందంటే, జనరల్గా ఏదైతే గ్లాస్ ఉందనుకోండి, బై ఛాన్స్ ఎప్పుడన్నా ఏదైనా బాల్ తగిలితే గ్లాసెస్ వచ్చి మన ముఖం మీద గుచ్చుకుంటుంది. బట్ ఇప్పుడు మనం ఈ నానో సెరామిక్ ఫిలిం వేయడం వల్ల మనకు ఆ ఫిలిం అనేది ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫేస్. సో ఇది బ్రేక్ అవుతుంది కానీ ఒక్క పీస్ కూడా గ్లాస్ అనేది బయటికి రాదు. చాలామందికి తెలియదు ఫిలిం వేయడం వల్ల మనకు ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ సో మెనీ యాక్సెసరీస్ ఫర్ సో మెనీ కార్స్. సో మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి. సో ఇప్పుడు మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం, రండి. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి బ్యూటిఫుల్ బండి, కొత్త బండి. సో 7 XO పట్టుకొచ్చారు మీరు. సో ఈ వెహికల్ కొత్తది కదా, మీకు కొన్ని డౌట్లు ఉంటాయి కదా. సో ఈ వెహికల్ యాక్సెసరీస్ దొరకదా, మార్కెట్లో వచ్చిందా? సో పాత వెహికల్కి అయితే జనరల్ దొరుకుతుంది. సో మీరు వచ్చారు కదా, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ డౌట్ అన్నీ ఏ విధంగా క్లారిఫై అయినాయి, ప్లస్ ఏ విధంగా మీకు ఇన్స్టలేషన్ కానీ ప్రైస్ కానీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రాక్ చెప్పరా? ఓకే, నేను ఫస్ట్ టైం కార్ ట్రాక్ విజిట్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అక్కడ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత నాకు చాలా ఇక్కడ ప్రోడక్ట్స్ ఇన్ని ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను, మా ఫ్రెండ్ శ్రీనివాసరావు గారిని
ఈజ్ వెరీ క్లోజ్ టు ధర్మేంద్ర గారు. హీ హాజ్ బ్రాట్ మీ. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ దట్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ కార్ ట్రాక్స్. రియల్లీ సర్ప్రైజ్డ్ టు సీ దట్. అండ్ మోర్ ఓవర్ ఆ స్పేర్ పార్ట్స్ అన్ని చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ జెన్యున్గా అనిపించినాయి నాకు, చాలా మంచిగా అనిపించినాయి. క్వాలిటీ కానీ మీకు ఆ ఫినిషింగ్ కానీ దాని యొక్క వాట్ యు కాల్ దట్ ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా పేషెన్సీగా చాలా టైం తీసుకుని చాలా నట్ బై నెట్ బాగా కరెక్ట్గా పెట్టి ఫిక్స్ చేశారు. యాక్చువల్లీ నేను ఆశ్చర్యపోయాను అసలు ఈ షోరూమ్ ఇక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్గా షోరూమ్ ఫిట్టింగ్ లాగానే అనిపిస్తుంది నాకైతే. దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. అలా అనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది. క్వాలిటీ కూడా చూస్తే నాకు ఈ ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను, ఏంటి డోర్ మ్యాట్ సారీ దిస్ వాట్ ఇస్ దిస్ ఫిల్మ్ వేసిన తర్వాత నాకు కంప్లీట్ లుక్కే మారిపోయింది, వెహికల్ లుక్ మారిపోయింది. అండ్ ఐ గాట్ ప్రొటెక్షన్, సార్ చెప్పారు అంతకుముందు, దాని ద్వారా నాకు చాలా ప్రొటెక్షన్ వచ్చింది. గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చింది, అట్ ద సేమ్ టైం సన్లైట్ నుంచి కూడా ప్రొటెక్షన్ వచ్చింది. మోర్ ఓవర్ లుక్ అయితే నాకు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా నేను కారు ఎలా తీసుకొచ్చాను కార్ ట్రాక్స్కి, ఆఫ్టర్ కార్ ట్రాక్స్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత లుక్ కంప్లీట్లీ చేంజ్డ్, కంప్లీట్లీ కొత్త వెలుగులో తయారు చేశారు సార్ దీన్ని. ఐ టు సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అండ్ ఎకానమీ వైజ్ ఇట్ ఈస్ వెరీ 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 బెస్ట్ ప్రైస్ ఐ గాట్ ఇట్. యాక్చువల్లీ ఈ ప్రైస్ అయితే షోరూమ్ ప్రైస్కి నో వే కంపేరబుల్. యాక్చువల్లీ అది చాలా ప్రైస్ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ అండ్ ద ప్రైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మీరు ఇట్లా కొత్త బండి కొంటా ఉండండి, మా దగ్గర వస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్.